నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరం కూడా శ్రద్ధగా ఈ మాట వినాలని దేవుని చేత మనం చేస్తూ ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము మనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకు వారందరికీ ఫలము దయచేవాడనియో నమ్మవలెను కదా. చూద్దాం, ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సాధ్యము కానిదని అసాధ్యము. సాధ్యము కానిది వ్యతిరేకం అంటే అసాధ్యము. చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే విశ్వాసము ఇంపార్టెంట్. విశ్వాసాల గురించి నేను ఇప్పుడు బోధించాలని ఆశపడుతున్నాను. యజమానురాలు ఇచ్చినటువంటి అంశం కూడా తన కుటుంబంలో, తన బిడ్డలు, తన గృహంలో దేవుడు ఒక కార్యము జరిగించాలి. మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలి. మా బిడ్డలని దేవుడు ఆయనకు ఉన్నతమైనటువంటి కృప ద్వారా రక్షణ అనుగ్రహించాలి అనేటువంటి ఒక ఉద్దేశపరమైనటువంటి ఈ కూడికలో దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాటలు యజమానురాలు అనేటువంటి మునిగి గారి కుటుంబానికి, అలాగే ఈ యంత్ర శబ్దంతో వింటున్నటువంటి వారు కూడా వారి జీవితాల్లో కూడా ఒక ఆశ కలిగి ఉంటే ఈ వాక్యము ద్వారా మీరు కూడా బలపడాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, విశ్వాసము ప్రాముఖ్యమైనది. విశ్వాసం అనగా దానికి అర్థం ఏంటంటే నమ్మకం. ఒక మనిషికి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒక నమ్మకాన్ని నీ జీవితంలో ఉండటం ఎంతో ఇంపార్టెంట్. అది బైబిల్ గ్రంథముగా పోలుస్తున్న మాట ఏంటంటే విశ్వాసం. పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది విశ్వాసం. విశ్వాసం అనేది నీ జీవితంలో ఉండటం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసము దేని వల్ల నీకు రావాలి అంటే దేవుని వల్ల మాత్రమే నీకు రావాలి. మరి దేని వల్ల నీకు రాకూడదు. మానవుని యొక్క జీవితంలో అవిశ్వాసముతో మనము కొట్టుకులాడుతూ ఉంటాం. ప్రతి దానికి అవిశ్వాసం, అపనమ్మకం, ప్రతిదీ అపనమ్మకంతో జీవిస్తూ ఉంటాం. కానీ బైబిల్ చెబుతుంది, నువ్వు విశ్వసిస్తే అది నువ్వు పొంది ఉన్నావని నమ్మో. మార్కు సువార్తలో 11:24 ఉన్నది. నువ్వు విశ్వసించింది పొంది ఉన్నావని నమ్మని. ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని తెలియపరిచి ఉన్నాడు. సాధుశలో ఇదే మాటలు చెప్పుకుంటా పోతే మీకు అర్థం కాదు. అందుకని ఉపమానాల ద్వారా నేను ఈ మాటలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆది అపోస్తలులైనటువంటి వారు ఎవరు? మొదలున్నవారు ఆదాము, తర్వాత హవ్వ, ఆ తర్వాత తన సంతానం ముందుకు వెళ్ళి చూస్తే ఏబేలు ఆదాము కుమారుడు రెండవోడు. ఏబేలు ఇచ్చినటువంటి అర్పణ దేవుడు అనుగ్రహించబడినటువంటి అర్పణ దేవుడు అంగీకరించాడు. ఇలా ఏబేలు విశ్వాసంతో ఇచ్చాడు. ఏబేలు విశ్వాసంతో ఇవ్వాల్సిన పని ఏమొచ్చిందంటే ఏబేలు అసలు ఏమర్పించాడు దేవునికి? చూస్తే ఏమర్పించాడు? గొర్రెపిల్లను అర్పించాడు.
దేవుడు కయ్యూని ఏబెలుని ఇద్దరికి పని అప్పగించి, కయ్యూను నీకు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పంటలన్నీ నువ్వే మొక్కలేసినా నీకు విస్తారమైన పంటలు ఇస్తాను. ఏ సాగు చేసినా, మన భాషలో సాగు అంటారు, ఏ సాగు చేసిన విస్తారమైన పంట నీకు నేను ఇస్తాను. అయితే ఒకటి, నువ్వు పండించినటువంటి ఈ భూమి మీద పంటలన్నిటిలో కల్లా ప్రథమ ఫలం నా యొక్క సన్నిధికి తీసుకురావాలని కయ్యూనికి చెప్పాడు దేవుడు. కయ్యూను సరే అన్నాడు. కయ్యూను భూమి మీద సేద్యాన్ని చేసి విస్తారమైన పంటలు పండించాడు. మొదట ఈరోజు యాప్లికాయలన్నా, ద్రాక్షకాయలన్నా, సపోటకాయలన్నా, మామిడికాయలన్నా, అరటికాయలన్నా, ఇంకో కాయలన్నా అంటే ఆనాడు కయ్యూను పండించినయే. వరి కావచ్చు, గోధుమ కావచ్చు, ఇంకా రకరకాలు తినేటువంటి అన్ని కూడా కయ్యూను పండించినట్టువే. అయితే పంట మాత్రం విస్తారమైన పంట పండింది. ఈ పంటలో కయ్యూను ఈపోయే సమయానికి అపనమ్మకం అనేది మైండ్లోకి వచ్చేసింది. ఏ నమ్మకము? అపనమ్మకం అనగా అవిశ్వాసము. అవిశ్వాసం వచ్చేసింది. కారణం ఏంటి? ఇవన్నీ ఇస్తే ఎలా నాకు ఉంటాయో లేదో, నాకు మనం పండించో లేదో అనేటువంటి అపనమ్మకం కలిగి శ్రేష్టమైన పంట ఆ యొక్క దేవుని సన్నిధికి తీసుకురాకుండా ఏం తెచ్చాడంటే దాగుపడ్డాయి, కుళ్ళిపోయినవి, పనికి రానివి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో దేవునికి అర్పించాడు. దేవుడు చూశాడు. నెక్స్ట్ తన తమ్ముడు ఏబేలు కూడా నువ్వు పశువులన్నిటిని కూడా, ఏ పశువులు అనేటువంటి వాటన్నిటిని నువ్వు మేపుకో అని చెప్పి పశువులన్నిటికీ ఏబేలు ఇచ్చినప్పుడు ఏబేలు ఏం చేశాడు? వాటినన్నిటిని మేపుకొని దేవునికి ఇచ్చే దాంట్లో ప్రథమముగా గొర్రె పిల్లలు తీసుకొచ్చాడు. ఆ గొర్రె పిల్ల చాలా అందమైనది, చాలా చక్కగా ఉన్నది. అసలు చూస్తేనే వదిలిపెట్టే పరిస్థితి కానటువంటి గొర్రె పిల్లలు తీసుకొచ్చాడు. ఏబేలుకు ఒక విశ్వాసం ఉన్నది. ఏ విశ్వాసం ఉంది? ఇదంతా దేవుడు ఇచ్చినదే కదా, దేవునికి నేను ఇస్తే మళ్ళా నాకు దేవుడు ఇస్తాడు కదా అనేటువంటి విశ్వాసం ఏబేలుకు ఉన్నది. ఏబేలు శ్రేష్టమైనది తీసుకెళ్లి దేవుడికి అర్పిస్తే అర్పణ దేవుడు అంగీకరించాడు. ఆ అర్పణ చూశాడు. కయ్యూనుతో చెబుతూ ఉన్నాడు, కయ్యూను నువ్వు ఇచ్చినటువంటి అర్పణలో పనికిరానివి, దాగుపడ్డవి, మచ్చబడ్డాయి తీసివేసి నీ తీసుకొచ్చావు నా సన్నిధికి. నీ తమ్ముడైనటువంటి ఏబేలు శ్రేష్టమైన నాకు తీసుకొచ్చి ఇచ్చాడు కనుక నేను నీ తమ్ముడైనటువంటి ఏబేలు యొక్క అర్పణనే నేను తీసుకుంటున్నాను. నీ తమ్ముడైనటువంటి ఏబేలు యొక్క అర్పణనే నేను అంగీకరిస్తున్నాను. నీది అంగీకరించలేకపోతున్నాను. కారణం ఏంటంటే ఈ పనికి రానివి అని తేల్చి చెప్పాడు. ఇలా ఈరోజు అది చరిత్ర. ఈరోజు నీ స్థితి దేవునికి నువ్వేం అర్పిస్తూ ఉన్నావు? దేవునికి నువ్వేం అర్పిస్తూ ఉన్నావు? ఆలోచించే. దేవునికి నువ్వేం అర్పిస్తూ ఉన్నావు? దేవుడు నీ దగ్గర కోరదగింది ఏంటి? ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర? నీ వెండి బంగారాలు, నీ ధనము కానీ, నీ ఆస్తులు అంతస్తులు కానీ, నీ మేడ మిద్దెలు కానీ, నీ కారులు కానీ, నీకు ఏది ఉన్నది కూడా ఆయన అక్కర్లేదు. ఆయన కోరుకుంటుంది ఏమి నీ దగ్గర నుంచి, ఆయన ఆశిస్తుంది ఏమి నీ దగ్గర నుంచి? నీ హృదయం. నీ హృదయాన్ని ఆశిస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము. నీ హృదయం ఘోరమైనది, భయంకరమైన వ్యాధి కలిగినది. నీ హృదయము భయంకరమైనటువంటి రకరకాలైన పాపములతో నిండిపడి ఉన్నావు. నీ హృదయము, ఆ హృదయాన్ని పరిశుద్ధపరచడానికి నేను వచ్చి ఉన్నాను ఈ భూలోకంలో. నీ హృదయం నాకు ఇమ్ము అని దేవుడు అడుగుతున్నాడు. ఇలా మరి మనమే ఇద్దాం అనుకుంటున్నాం దేవుడికి. చాలా మంది చెబుతారు, నేను కానుకుంటాను చర్చికి, కానుకుంటాను మాస్టర్ గారికి, అయ్యిస్తాను ఇస్తాను అని చాలా మంది చెప్పుకుంటారు. తప్పదు. మీకోసం మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు కాబట్టి మాస్టర్ గారికి మన మంచిదే.
కానీ దేవుడు నీ దగ్గర కోరుకుంటుంది ఏంటో తెలుసా? నువ్వు ఇచ్చేది కాదు, నువ్వు ఇచ్చే కాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. అయినా దేవుడు కోరుకుంటుంది నీ దగ్గర నీ హృదయాన్ని, నీ హృదయం, నీ ప్రజెంట్ దేవుని సన్నిధిలో నువ్వు ప్రారంభ ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉన్నావా? అది దేవుని దగ్గర కోరుకునేది. ప్రారంభ ప్రార్థనలోనే దేవుని సన్నిధి అంటే నువ్వు భయము భక్తి కలిగి దేవునికి ప్రిఫరెన్స్ మొదటిస్తున్నావా, లేక నీ పనులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నావా? నువ్వు ఆలోచన చేసుకో. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఏముందంటే, రెఫరెన్స్ చెప్పలేదు, చదివితే సమయం దాటిపోతా ఉంటుంది. కొలస్సీయుల్లో ఉందేముంది తెలుసు? అందరూ తన సొంత కార్యములే చేసుకుంటున్నారు, చూసుకుంటున్నారు, కానీ దేవుని కార్యములు ఎవరు కూడా చేయట్లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఉదయం లెగిస్తే మానవుడి యొక్క తలంపులు, మానవుడి యొక్క ఆలోచన ఏముంటారు తెలుసా? ఏమి తిన్నామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకున్నా, ఏమి ధరించుకున్నాం. మానవుని ఆలోచన ఏమి తిన్నామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకున్నామా. నేను ఎలా ఉదయాన్నే లెగిసాను, నేను ఎలా జీవించాలి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా తినాలి అనే ఆలోచన ఎవరు కూడా చేయట్లేదు. ఇలా పరుగులు తీస్తూ ఉన్నారు లోకం మీదకి, పనుల భారాల కోసం, పనుల కోసం. నిజంగా దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వగలిగితే నువ్వు పని చేసుకోగలుగుతున్నావు. ఆరోగ్యం లేకపోతే పని చేయగలుగుతామా? చేయలేవు, పని చేయలేవు. ఈరోజు నువ్వు సజీవుడిగా సజీవురాలు ఉన్నావంటే కేవలం ఆయన కృప, ఆయన కృప. ఈరోజు ఉదయాన్నే లేచి నిజంగా ఎంతమంది దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు, ఎంతమంది వాక్యం చదువుకున్నారు. యజమానులు, గృహ యజమానురాలు మునిపు గారు కూడా చేయాల్సిన పని మొదటి దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దేవునికి మొదటి ఇవ్వగలిగితే దేవుని సమస్తాన్ని ఆమె చేతులు తీసుకొచ్చి పెడతాడు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. సమస్తాన్ని ఆమె చేతిలో తెచ్చి పెడతాడు దేవుడు. ఆమె ఏమి ఇవ్వాలా? మొదట దేవునికి తన సమయాన్ని ఇవ్వాలి. ఇందులోనే మరో ఇంకొక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నోవాహును తీసుకున్నాం, అందులో ఉంది. నోవాహు చరిత్ర చూద్దాం. నోవాహు చరిత్రలో ఏముందో తెలుసా? నోవాహు అందులో రాసిన మాటలు, నోవాహు అంటే ఎన్నడూ కూడా తెలియనటువంటి విధానంలో ఉన్నటువంటి క్రొత్తదాన్ని దేవుడు నోవాహు తెలియపరిచాడంటే ఏంటో తెలుసా? అది భూమి మీద జల ప్రళయం రాబోతూ ఉన్నది. నోవాహు, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకో, నేను జల ప్రళయం తెప్పిపోతున్నాను, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకో. గనక నీ కుటుంబం రక్షింపబడాలంటే జల ప్రళయంలో నుంచి ఒక ఓడను కట్టు అని చెప్పేసి నోవాహు తెలియపరిచినప్పుడు, నోవాహు నాకు తెలియదు కదా, నేను కట్టలేను కదా, నా వల్ల కాదు కదా, నువ్వు నాకు ఇప్పుడు చదువుతున్నావు ఈ మాట అని అనలా. ప్రభువా నాకు తెలియదు కదా అయ్యా, నువ్వే నాకు నేర్పించని దేవుని మీద వేసేస్తే దేవుడు తెలియపరిచిన రీతిగా నోవాహు ఓడ కట్టుకున్నాడు. ఈ ఓడ కట్టిన తర్వాత నోవాహు ప్రకటన చేస్తూ ఉన్నాడు, సర్వ మానవుల కొరకు, సర్వ బంధువుల కొరకు, రక్త సంబంధికుల కొరకు, లేక కుటుంబీకుల కొరకు, అందరి కొరకు కూడా ఆయన స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఏమంటే జల ప్రళయం రాబోతుంది, జల ప్రళయం రాబోతున్నది. దేవుడు నాకు తెలియపరిచాడు. భూమి మీద 40 దినాలు 40 రాత్రులు 40 పగలు వర్షం కురవబోతుంది, జలముతో నిండిపోతుంది. అందుకే దేవుడు నా చేత ఓడ కట్టించాడు. ఈ ఓడ అసలు నాకు తెలీదు, ఈ ఓడ నేను ఎప్పుడు చూడలేదు, అలాంటి ఓడ దేవుడు నా చేత కట్టించాడు, దయచేసి ఓడలోకి రండి అని ప్రకటన తెలియపరుస్తూ ఉన్నాడు. నోవాహు విశ్వసించాడు, నోవాహు విశ్వాసంతో ఓడగట్టాడు. నోవాహు ప్రకటిస్తున్నాడు, జలప్రలయం రాబోతుందని, వాన పడబోతుంది, ఓడ నిండిపోబోతుంది, ఓడ వెళ్ళిపోబోతుంది అన్నటువంటి విశ్వాసంతో నోవాహుని ప్రకటన చేస్తూ ఉంటే ఎవరు ఓడలోకి రాలేదు. ఎవరు వచ్చారు మరి? నోవాహు కుటుంబం వచ్చారు.
నోవాహు కుటుంబం. ఎవరు వచ్చారు? నోవాహు కుటుంబం. రక్షణ అనే ఓడలో, అది చరిత్ర. ఈ రోజు నువ్వు తీసుకో. రక్షణ అనే ఓడలో నువ్వు ఎవరు రావాలా? నీ ఎరుగురుగా, లేకపోతే నీ బంధువులా, లేకపోతే దూరదేశంలో నీకు స్నేహితులా, ఎవరు రావాలా ఈ ఓడలోకి? మొదట నీ కుటుంబం రావాలా. ఎవరు రావాలా? మొదట నీ కుటుంబం రావాలా. నీ కుటుంబము మొదట దేవుని సన్నిధిలో ఉండాలా. దేవుని పాదాల దగ్గర నీ కుటుంబంతో కూర్చొని దేవుని ఆరాధించాలా. దేవుణ్ణి అడగాల. నీకు జరుగుతున్నటువంటి కష్టాలు, నీకు జరుగుతున్నటువంటి బాధలు, నీకు జరుగుతున్న శ్రమలు, నీకు జరుగుతున్న ఇబ్బందులు, నీకు జరుగుతున్నటువంటి అనారోగ్యం గురించి దేవుని తెలియపరుచుకుంటే దేవుడు నీకు వీటన్నిటిని క్లియర్ చేసేది. దేవుడు మనుషుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం, మనుషులను నమ్ముకొని ఉంటాం. మనుషుల మీద మనం ఆధారపడుతూ ఉంటే మనుషులు నిన్ను ముంచేస్తారు, లేవనెత్తలేరు. గుర్తుపెట్టుకో, ముంచేస్తారు మనుషులు. అందుకని వాక్యం తెలియపడుతుంది, మనుషులు నమ్ముకంటే యెహోవాను ఆశ్రయించడం లేదు, రాజును నమ్మేటంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని వాక్యం తెలియపడుతుంది. ఈ రాత్రి కాలంలో నువ్వు నీకు ఎగ్జాంపుల్ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టరాలుగా ఉండటం అసాధ్యం. నీకు విశ్వాసం లేదు, మొదట నీ కుటుంబంతో దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నావు, నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నడిపించుకోలేకపోతున్నావు, దేవుని మాటలు వినిపించలేకపోతున్నావు. నీకు ఇంకే విశ్వాసం ఉంది? నీ పనులు జరగాలని ఎలా జరుగుతుంది? నీ కార్యాలు నెరవేరాలని ఎలా నెరవేరుతాయి? నా ప్రియమైనటువంటి దేవునికి బిడ్డల జాగ్రత్తగా ఆలోచించండి. ఈ యొక్క కూడిక ద్వారా వింటున్నటువంటి వారందరూ ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, శ్రద్ధగా ఆలోచించేయండి. నిజంగా నీకు దేవుని మీద విశ్వాసం కలిగితే నువ్వు చేసే పని విడిచిపెట్టి దేవుని సన్నిధికి మొదటి స్థానం ఇస్తావు కదా. దేవునికి మొదటి స్థానం ఇస్తావు. ఏమేమి కూడా తను చేసే పనిని విడిచిపెట్టి తన పుట్టినది మొదటగా అన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించలేదు. ఈ రోజుల్లో కాగిలాగా బ్రతికే కన్నా హంసలాగా బ్రతుకుతో మీరు సాటి దేవుడి కాగిలా కలకాలం బ్రతికిపోయిన హంసలాగా 6 నెలలు బ్రతుకుతేనే మీరు నిజంగా నువ్వు దేవుని కలిగి, దేవుని మీద విశ్వాసం కలిగి, దేవుని కోసం జీవించగలిగితే నువ్వు చనిపోయినా కూడా నీకు రాజ్యం. అందుకని ప్రకటన గ్రంథంలో ఉంది 14:13 అంతటా ప్రభువునందు మృతి నందినటువంటి మృతులు సజీవులు అనేటువంటి మాట రాసుకుంటుంది. ఎందుకంటే దేవుని రాజ్యం. ఇలా నువ్వెంతగానో దేవునికి వడింబడిగా నువ్వు ఉండగలుగుతావు, ఎంతగా దేవునికి దగ్గరగా నువ్వు ఉంటావో అంతగా నువ్వు దీవించబడతావు. నీకు కనపడుతుంది ఈ లోకంలో నువ్వు ఉండడానికి మొదటి నీకు కనపడేది ఏం తెలుసా? కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, నిందలు, శ్రమలే నీకు కనపడేది మొదట. వాటి మీదే నువ్వు అడుగులు వేసుకుంటూ వెళ్తావు, వాటి మీదే అడుగులు వేసుకుంటూ వెళ్తావు. ఎవరికంటే శ్రమ. ఒక జరిగిన లైవ్ సాక్షి చెప్పి నేను ముందుకు పోతా. ఓ పాస్టర్ గారు కుమార్తె ఉందంట. ఆ పాస్టర్ గారి కుమార్తె మంచి సింగర్ అంట, ఎక్సలెంట్ దేవుని వర్షిప్ చేసే సింగర్, చాలా ప్రగతి. ఒక ఏరియాకి వెళ్ళాలని ఈ అమ్మాయి బహుగా అనేక ప్రాంతాలు తిరిగి దేవుని సేవ చేసుకుంటే ఒక ఏరియాలో అమ్మాయిని వస్తుంది, ఖచ్చితంగా ప్రకటన చేస్తారు, కాంప్లీట్ చేస్తారు కదా. ఆ అమ్మాయి అక్కడికి వచ్చిందిరా, అమ్మాయిని మనం అంటేనే చేసేసేద్దాము అన్నట్టుగా ఆలోచన చేసుకుని కొంతమంది అక్కడ రెడీ ఉన్నారంట. ఏదైనప్పటికీ ఇదంతా దేవుడు ఎరిగిన వాడు కనుక ఆ అమ్మాయి ప్రయాణమై కారులో వెళ్తూ ఉండగా, ఆ కారులో వెళ్తూ ఉండగా ఒక చెట్టు సడన్ గా గాలి వచ్చేసి ఆ చెట్టు కరెక్ట్ గా కారు మీద పడిందంట. ఆ కారు మీద పడగానే ఆ కారు ముచ్చుకుపోయిందంట. ఆ అమ్మాయి అక్కడికక్కడే చచ్చిపోయిందంట, స్పాట్ డెడ్, అక్కడికక్కడే చచ్చిపోయిందంట. తండ్రికి ఫోన్ చేస్తే తండ్రి ఏడుస్తుంది, కుటుంబం వెళ్ళి ఏడుస్తూ ఉన్నారు. అక్కడ ఏడుస్తూ ఉంటే తండ్రి ఆ పాస్టర్ ఏడుస్తుంటే ఇరుగు పొరుగు వారందరూ వచ్చి నేను శ్రమ గురించి చెబుతున్నాను,
కష్టాల గురించి ఈ మాట. ఆ పాస్టర్ గారు అక్కడ ఏడుతూ ఉంటే అందరూ ఇల్లు పొరుగు వాళ్ళు వచ్చి, ఏమయ్యా పొద్దున్న లేకపోతే మమ్మల్ని చంపుకుంటావుగా, వాక్యమని పాటలని ప్రార్థనని, మరి నువ్వు ప్రేమించింది నీ కూతురు తెచ్చింది కదా, మరి ఆ దేవుడు సేవ చేయడానికి వెళ్ళింది, ఆ అమ్మాయి అక్కడ పాట పాడటానికి కదా వెళ్తుంది, ఆ అమ్మాయి చచ్చిపోయింది కదా, మరి దేవుడు అన్యాయిస్తుంది కదా, ఆ అమ్మాయిని చంపేశాడు కదా, నిలువును పొట్టలు పెట్టుకున్నాడు కదా, పెళ్లి కూడా కాలేదు కదా అని రకరకాల బాణాలు చూస్తున్నారంట. వచ్చిన లోకం బాణం అంటే ఏంటి? డైరెక్ట్ స్టోన్ తీసుకొచ్చి పడవడం కాదు, గూళ్ళ బాణాలు. ఏంటి ఆ బాణాలు? నోటి మాటలు. ఎన్నో బాణాలు వేస్తున్నారంట. అవన్నీ వినలేక ఆయన కూడా అవిశ్వాసం కలిగి ఆయన ఎక్కువ ఏడుతూ మొదలు పెట్టి ఆ అమ్మాయిని భూస్థాపన చేసి వచ్చి దేవుడి మీద పగ పెట్టుకొని ఉన్నాడంట. నా కూతురుని చంపేసావు నువ్వు అని. నా కూతురు చంపేసేపు నేను నీ సేవ చేసుకున్నాను, జనాలందరూ నన్ను ఈ రకంగా ఆడిపోసుకుంటున్నారు, నేను నీ సేవ ఎందుకు చేయాలని చెప్పేసి ఆయన దేవుడి మీద ఇక వైరంతో దేవుడిని తడతా ఉన్నాడంట. దేవుడు ఆయనతో మాట్లాడాడంట, నా కుమారుడా, నీ కూతుర్ని నేను తీసుకుంటా, నీ కూతురు కానీ అక్కడ వెళ్తే పరిస్థితి ఇదే అని దర్శనమిచ్చాడట, మొత్తం చూపించాడట, పిక్చర్ జరగబోయే పిక్చర్ చూపించేసాడట. నీ కూతురు పరిశుద్ధురాలు, నీ కూతురు నీతి పొందాలు, నీ కూతురు ఆ మచ్చతో మరణించడం నాకు ఇష్టం లేదు, ఆ మచ్చతో మరణించడం నాకు ఇష్టం లేదు, చంపేయడానికి సిద్ధంగా ఉంటారు నీ కూతురుని, ఆ మచ్చతో మరణించడం నాకు ఇష్టం లేదు, నీ కూతురు పరిశుద్ధురాలుగా నా దగ్గరికి వచ్చింది, ఎవరు తీసుకొచ్చిన అంత సాక్షి అయింది అని దేవుడు దర్శనించినప్పుడు ఆయనంట తను దేవుని ఎంతగానో దూషించాడు. అంత మన దేవుని దగ్గర క్షమాపణ కోరుకుని, ప్రభువా అలాగైతే నీకే మహిమ ఘనత ప్రభావం అని చెప్పేసి దేవుని గొప్పగా ఆరాధించడం మొదలుపెట్టాడట కదా. ఎందుకు చెప్పిన మాటలు? దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళకి శ్రమ వస్తాయి, దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళకి కష్టాలు వస్తాయి, దేవుని సన్నిధిలో ఎదిగే వారికే నిందలు వస్తాయి, దేవుని సన్నిధిలో ఎదిగే వారికి అవమానాలు వస్తాయి, దేవుని సన్నిధిలో ఎదిగే వారికి ఏం చేస్తారు? జనాలు బాణాలు పొడుస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ వీటి మీద నువ్వు నడుచుకుంటానే వెళ్ళాలా. నీ నడక దేవుడు ఆపడం. హల్లెలూయా. జ్వరం వచ్చింది, మంచాన్ని అతుక్కున్నాడా, హాస్పిటల్కి వెళ్తున్నాడా? మరి అంత జ్వరంలో కూడా హాస్పిటల్కి వెళ్ళి సూర్య వేసుకొని పిల్లలు వెళ్తున్నాం కదా, మంచాన్ని అతుక్కోవట్లేదు కదా. అట్లా ఏ రాగమైనా సరే బయటకు వెళ్తున్నాం కదా, వెళ్ళగలిగే శక్తి దేవుడు ఇస్తున్నాడు కదా. ఇట్లానే ఇలాంటి మాటల్లో కూడా నువ్వు వెళ్ళగలగాల, అదే దేవుడు నీకు ఇచ్చే కృప. సో నువ్వు విశ్వాసాన్ని నీ యొక్క కౌచిగా ధరించాలా. ఎన్నో ఎన్నో ఉపమానాలు ఉన్నాయి, ఈ అధ్యాయం ఎన్నో ఉపమానాలు ఉన్నాయి, మొత్తం చెప్పుకుంటే సమయం చాలదు. ఎన్నో ఉపమానాలు ఉన్నాయి. అబ్రహాంకి ఏం తక్కువ? అబ్రహాంకి ఏం తక్కువ కాదు. ఆస్తిపరుడు అబ్రహాము, రాజు అబ్రహాం ఇంటికాడ, కానీ దారిద్ర్యం అనిపించాడు అబ్రహాం కదా. అనిపించాడు లేదా? అనిపించాడు. ఎలా అనిపించాడు? దేవుడు చెప్పాడు, అబ్రహాం నీ తండ్రి గృహాన్ని విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి పద, నేను చూపించే దేశానికి పద అన్నప్పుడు దేవుడి మాట విన్నాడు, విశ్వసించాడు. ఆ పాటలో ప్రయాణం చేసేటప్పుడు అబ్రహాం ఏం కలిగింది తెలుసా? తిండి లేదు, నీళ్లు లేవు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, పక్కన వచ్చే వాళ్ళు తిట్టుకొని, దూషించి, ద్వేషించి అన్ని చేసుకుంటా పోతే చివరికి ఐగుప్తులోకి వెళ్తే ఐగుప్తులో భయంకరమైనటువంటి బాధలు ఆయన కలిగినా కూడా దేవుడిని విడిచిపెట్టాలి అబ్రహాం. ఆ కష్టాల్లో, ఆ శ్రమంలో ప్రయాణం చేశాడు కాబట్టి ఈ రోజున నీకు నాకు మనందరికి విశ్వాసులకి తండ్రిగా అబ్రహాం స్థిరపరిచాడు దేవుడు. హల్లెలూయా. కారణం ఏంటంటే విశ్వాసం. ఈ కూడి పెట్టినటువంటి మునిమత్తు కూడా మొదట ఏమన్నారా? విశ్వాసం. ఈ జీవితంలో ఈ గృహం అందించగలదు దేవుడు.
ఈ గృహం అమ్మేస్తాడు దేవుడు, అవసరం. నీ కుటుంబాన్ని క్షేమం ఉంచుతాడు దేవుడు, నీ బిడ్డలు క్షేమం ఉంచుతాడు దేవుడు, నీ కష్టాలు బాధలన్నీ తీరిపోతాయి. దేవుడు చేయగలడు, కానీ నువ్వు ఏమంటారా? విశ్వాసంగా దేవుడిని వెంబడించాలి. చిన్న చిన్న మాటకే నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోయావు, నీ విశ్వాసాన్ని కోల్పోయినట్లనే నువ్వు శ్రమాన్ని జీవించాలి. యేసు ప్రభు సర్వ సృష్టికర్త ఆయన. యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాతానుడు అంటాడు, ఒక్కసారి నా పాదాలు పెట్టు, ఈ లోకం మొత్తం నీకు ఇచ్చేస్తానన్నాడు. చిన్న మాట అది చెప్పుకుంటారు కదా, అవునా కదా? చిన్న మాట అది అనంగా ఎంత పాపం వచ్చింది. మాత్రమే ఇది నేను గట్టించాను పాపం చిన్న మాట మాట్లాడు. కట్టించుకుంటే కట్టించుకున్నాను పోయా అన్నాను అనుకో, ఏమో నా హ్యాపీ. ఏడను కట్టించావు, కట్ట తీసుకున్నావు, సీట్లు తీసుకున్నావు, మీరు కట్టి చూసేవాళ్ళు అందరూ ఎలా ఉంటారు? చెడ్డదైపోయింది కాదు. అలా ఓర్చుకోవాలి. దేవుడు జరుగుతున్నటువంటి ఈ పద్యంలో, ఈ పరుగు పద్యంలో ఎన్నో కష్టాలు కానీ, ఎన్నో బాధలు కానీ, ఎన్నో శ్రమలు కానీ, ఎన్నో ఇబ్బందులు కానీ, ఎన్నో అవమానాలు కానీ, ఎన్నో నిందలు కానీ నీ మీదకి రావచ్చు. కానీ నువ్వు విశ్వసించు, దేవుడు నా పక్షంగా కార్యాలు చేస్తాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకు విరోధం లేదు, దేవుడు నాకు తోడుకున్నాడు, నా కార్యాలన్నీ నెరవేర్చిపోతున్నాడు, దేవుడు నాకు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. విశ్వాసం ధరించగలిగితే, విశ్వాసాన్ని నువ్వు చేపట్టుకోగలిగితే, విశ్వాసంగా నువ్వు జీవించగలిగితే నీ జీవితం ధన్యమైపోయింది, నీ కార్యాలన్నీ నెరవేరిపోతాయి, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలుగుతావు. రైట్, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలంటే ఎలా అంటే వాళ్ళకు కూడా నువ్వు తెలియపరచాలి. తల్లిగారి బాధ్యత. దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో ఉండండి. ఈ లోకం మాయమైపోబోతుంది, ఈ లోకం ముగించిపోబోతుంది, దేవుడు రాబోతున్నాడు. వచ్చాడంటే ఆయన నీ స్థితి, నా స్థితి, మన స్థితి ఏమి ఎలా ఉన్నది అని చూస్తాడు. మనం దేవుడికి నచ్చకుండా జీవించాలంటే మనకి అగ్ని వేస్తారు. మనం దేవుడికి విధేయులుగా జీవించాలంటే మనకి పరలోకాన్ని ఇస్తాడనేటువంటి సత్యాన్ని నీ బిడ్డలకి, నీ కుటుంబీకులందరికీ నువ్వు నేర్పించుకుంటా. నీకు వస్తున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా, బాధలన్నింటినీ కూడా, శ్రమలన్నింటినీ కూడా, ఇబ్బందులన్నింటినీ కూడా అన్నింటిని జయించగలిగే శక్తి నాకు అని నువ్వు దేవుడికి దినదినము మొదలుపెట్టుకుంటూ ప్రార్థించుకుంటూ దేవుని సన్నిధిలో ఎదగలిగితే దేవుని ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపిస్తాడు. ఆ రీతిలో ఎంతో మంది యోధులు, ఎంతో మంది దేవుని వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను విడిచిపెట్టి, బాధలు విడిచిపెట్టి దేవుని హత్తుకోగలిగి దేవుని ఉన్నతమైనటువంటి స్థితి వాళ్ళకి ఇచ్చాడు. ఉన్నతమైన స్థితి అంటే ఏదో మేడలు, ఇందులు, కారులు, డబ్బు ఈ కాదు. దినదినం నువ్వు ఆహారం తింటే అది నీకు ఉన్నతమైన స్థితి కదా. ఈ ఆహారం ఎంతమంది ఆరోపిస్తున్నారు, ఎంతమంది సాఫ్ట్వేర్ అమెరికాలో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథుల ఆశ్రయాన్ని పెడుతున్నారు. దిక్కు తోచట్ల, దిక్కు లేదు, స్వంతగా ఉండటానికి లేని పరిస్థితుల్లో ఈ లోపల జరుగుతుంది స్త్రీలు. కానీ దేవుడు నీకు దినదినం ఆహారం ఇస్తూ సంరక్షిస్తూ దేవుడు. సో నువ్వు ఇంకా ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు నువ్వు భరించగలిగితే దేవుడు నిన్ను కాపాడతాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీకేం కావాలనుకుంటా? ఏం కావాలా? విశ్వాసం కావాలి. నువ్వు విశ్వాసం ఉన్నావంటే దేవుడి కార్యాలన్నీ కూడా నెరవేరుస్తాడు. ఎవరి మీద విశ్వాసం ఉండాలా? నా నీ మీద కానీ, నీ బిడ్డల మీద కానీ, లేకపోతే ముఖ్యమంత్రి మీద కానీ, ప్రధానమంత్రి మీద కానీ, ఇరుగు వారి మీద కాదు. నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలా? దేవుడి మీద. మేమెవరూ నీకు సహాయం చేయలేము, దేవుడే నీకు సహాయం చేయలేదు. అవసరమైన ప్రధానమంత్రిని నీ దగ్గర తీసుకురాగలరు దేవుడు. హల్లెలూయా. అదే విశ్వాసం. నేను ఒక మాట ఉపమానం చెప్పి నేను ముగిస్తా.
నేను పాస్టర్ మీటింగ్కి సతీష్ కుమార్ గారు ఒంగోలులో కవర్ టెంపుల్ పెట్టాడు. అందులో పాస్టర్ మీటింగ్కి నాకు వాహనం ఇచ్చారు. నేను వెళ్ళాను. మేము వెళ్ళే తలకి 10 అయింది. నేను మధ్యలో కూర్చున్నాము. ముందు కూడా కూర్చోలేకపోయాను. ముందు వెళ్ళిన వాళ్ళంతా ముందు కూర్చున్నారు. నేను అనుకున్నాను ఆ సమయంలో నా పక్కన వచ్చిన వాళ్ళు ఎట్టైనా భోజనం టైం వెళ్ళాలని కలుసుకున్నాము, కలుసుకుంటారు ఎట్టైనా వెళ్ళాలి అన్నా. అలా అన్నారు. ఏడాది తిరిగి మనకి ఎవరు రాసిస్తారు. సరే భోజనం టైం భోజనం చేసాము. భోజనం చేసి నేను అవుట్కి వెళ్ళి ఎదురు వస్తుంటే నా హృదయం ఏంది, నేను గబగబా వెళ్ళి ఆయన ఎట్టని కలుసుకోవాలనేటువంటి ఆనందంతో నేను వస్తున్నాను. బయటికి వెళ్ళి వస్తున్న టైంలో ఆయనే ఎదురు వస్తున్నాడు నాకు. హల్లెలూయా. ఆయనే ఎదురొచ్చాడు. ఆయన కలుసుకుంటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. ఆశీర్వదించాలని దేవుడు. నేను సతీష్ కుమార్ కలుసుకోవాలని నేను ఎలా అనుకుంటే సతీష్ కుమార్ గారిని దేవుడు నా దగ్గర తీసుకొచ్చాడు. ఇది గొప్ప విషయం. నేను అక్కడ స్టాటస్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. నేను చెప్పాను, ముందే చెప్పాను, నేను కలుసుకోవాలనుకున్నాను ఎలా అని. కుదరదన్న వాళ్ళే ఉన్నారు. నువ్వు గొప్పవాడవయ్యా, దేవుడికి మాట విన్నాడు, దేవుడికి ఆయనే నీ దగ్గరికి తెచ్చాడన్నారు. నాతో వచ్చినటువంటి దేవుడికి మహిమ కదా, నా గొప్పతనం కాదు. మన విశ్వాసంగా దేవుడు వైపు చూస్తే దేవుడు చేయగలిగినటువంటి పనులు అవి. హల్లెలూయా. ఈ కాలనీలో ఎంతో విశ్వాసంతో ఉన్నా. నేను చెట్టు కింద పెట్టాను, ఎండలో పెట్టాను, వానలో పెట్టాను, వరలో పెట్టాను, భయంకరమైన కష్టాలు పడ్డా. నేను దేవుని పరిచర్య ఆకులా ఆ కష్టాలు పడతా ఉన్నాను. దేవుడు ఏం చేశాడు? గొప్ప మందిరానికి హల్లెలూయా. ఈ కేవలం దేవుడికి మహిమకరంగా కామే. నిజంగా నువ్వు కూడా విశ్వాసంతో దేవుని వైపు చూస్తే దేవుని సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. కనుక నీ కోరికలు నెరవేర్చుకున్నావు, దేవుని కార్యాలను నెరవేర్చబోతున్నాడు. నీ తనంతా నువ్వు ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా దేవునికి ఇష్టరాలుగా జీవించు. దేవునికి ఇష్టరాలుగా జీవించు. దేవుని పట్ల విశ్వాసం ముందు నీ కార్యాలన్నీ పరిగెత్తుకుంటూ నీ కళ్ళ ముందుకు వస్తే నెరవేర్చబడతాయి. దేవుని మాటలు నీ కుటుంబ పక్షులు, నీ పక్షులు నెరవేర్చును గాక. ఆమె చెరువు మనందరికీ కూడా మన కుటుంబంలో దేవుని రీతిలో నెరవేర్చును గాక. ఆమె ఈ ఎంత శక్తులతో ఉంటున్న వారి కుటుంబాల్లో కూడా వాటిన కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, నిందలు లేక రోగాలు కూడా యేసు నామములో ప్రతి ఒక్కరికి నెమ్మది, సంతోషం, సమాధానం కలుగును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, చివరి వందనాలు. ఇంతవరకు మీ వాక్యల ద్వారా అయినా ఇలా చేరవచ్చినటువంటి మాటలతో మాట్లాడే దాన్ని వందనాలు. ఎంత శక్తి జరుగుతున్న వారందరూ కూడా వారి విద్యాలు తెరవాలని ప్రార్థిస్తున్నాయినా మీకే మహిమ గంత ప్రభావాలతో ఉంటుందని కొద్ది నిమిషాలు మేము ప్రార్థించబోతుందని మా ప్రార్థన చేయండి. ఈ కుటుంబం పక్షి నెరవేర్చడం వేస్తున్నాం అడిగి తండ్రి.